నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఇంకైతే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉండింటారు. థంబ్‌నెయిల్ చూసుంటేనే ఇప్పటికైతే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఏమనంటే మీ పంటలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కైతే కాల్ చేయండి. మీకు 100% అయితే రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఒకవేళ రిప్లై అనేది ఇవ్వకపోయినా కూడా లిఫ్ట్ చేయకపోయినా కూడా అయితే మళ్ళా తిరిగైతే కాల్ చేస్తాను. తర్వాత మీరు ఒకవేళ వాట్సాప్‌లో అయితే ఇమేజెస్ పంపించండి. ఎందుకంటే మనమైతే పంట చూడకుండా అయితే ఎటువంటి ప్రాబ్లమ్‌కి అయితే మనమైతే సొల్యూషన్ చెప్పలేము. ఇప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు రైతులు నాకి. ఇది నేను చాలా సార్లు ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫోన్ చేసి "అన్న ముడత ఎక్కువ ఉందన్న ఏం స్ప్రే చేయాలన్నా" అంటారు. ముడత ఎక్కువ ఉండేదైతే మనము డైరెక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమైనా ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ పెట్టింటారు. మీరైతే కాల్ చేయండి. అంటే పంట అంతా అడగాలి. ఎన్ని రోజుల నుంచి ముడతుంది? మరి మీరు స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఏమన్నా ముడత వచ్చిందా? లేకుంటే దోమలు ఎటువంటి ఏమన్నా దోమలు, గీమలు ఏమన్నా ఉన్నాయా? పంటకి ఇలా ఉంది. ఆకు కూడా ఏమన్నా సన్నగా ఉందా? చిగురాకు ఏమన్నా సన్నగా వస్తుందా? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ అన్నీ వస్తాయి. ఇంకొంతమంది అయితే నల్ల మచ్చ పడిందా? ఏం స్ప్రే చేయాలని అంటారు. అది తక్కువ పడిందా? ఎక్కువ పడిందా? తోటంతా పడిపోయిందా? లేకుంటే ఒక సైడే పడిందా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఉంటాయి. చూసుకోవాలి. మనం మళ్ళీ ఇంకొంతమంది అయితే ఏమంటారు? ఫోటో పెట్టేస్తారు. చెట్టు వేరు వేరు వే ఫోటో పెట్టేసి చనిపోయింటాయి చెట్లు వాడిపోయింటాయి. అట్లా చనిపోయింటాయి. అది వేరు పురుగు వల్ల కుట్టేసిందా? లేకపోతే నీళ్ళు అందక ఏమైనా వాడిపోయినాయా అనేదైతే మనమైతే చెక్ చేసుకోవాలి. వేరు పురుగు కుడితే సపరేట్‌గా డ్రిప్‌లో అయితే మందులు వదిలేటివి ఉంటాయి. అవి వదలాల్సి వస్తుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ అన్నీ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్ ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకో మీకేమన్నా పంటలో సమస్య వచ్చిందనుకో ఆ సమస్య అనేది మనం పిన్ టు పిన్ అనేది తెలుసుకోవాలి. అంటే ప్రతి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తేనే నువ్వు ఏమేమి చేసావో చెప్తేనే నాకు తెలుస్తుంది. నేనైతే మీకు ఏదో ఒకటి సజెషన్ అయితే ఇవ్వగలను. ఇప్పుడు నేనే అని తోపని చెప్పడం లేదు. నాకు తెలిసిన వాటిలైతే నేను చెప్పగలను. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన ఏం చెప్పలేదు అనుకుంటారు. మీరు గ్రూప్‌లో ఫోటోలు పెట్టేసి ప్రాబ్లమ్ చెప్పండి అంటారు. కొంతమంది ఫోన్ చేయమంటాం. ఎందుకంటే ఫోన్ చేస్తేనే క్లారిటీగా, క్లియర్‌గా అన్నీ తెలుస్తాయి. ఫోన్ చేసినప్పుడు మీరు వాట్సాప్‌లో ఇమేజెస్ పెడితే ప్రాబ్లమ్ ఇట్లుందని అని చెప్తారు. నేను సమ్‌టైమ్స్ కొంతమంది రైతులు చెప్పింటాను. మళ్ళీ చేస్తా ఉన్నా కొంతసేపు ఉన్నా అని చెప్పింటాను. అప్పుడు ఏమన్నా నాకైతే పని ఉండిండొచ్చు. కొంతమంది దాన్ని కూడా అయితే రాంగ్‌గా అయితే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మీ పనిలో మీరు బిజీగా ఉన్నప్పుడు నేను ఫోన్ చేసినా మీరు బిజీగానే ఉంటారు. దాన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకైతే ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి. ఇంకా మీరైతే ఎనర్జీ ఫ్లో ప్లస్ కాకుండా అయితే స్క్రీన్ మీద నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఇంకా దుక్కికి గానీ ఏమన్నా వేసుకోవాలనుకుంటే గ్రాన్యూల్స్ మన దగ్గర యాక్టివ్ ప్లస్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్‌పోర్ట్ కూడా అనేది ఉంది. అవి కూడా దుక్కికి తీసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే చెప్పండి. నేనైతే మీకు పంపిస్తాను. మీ సైడ్‌కి. ఎన్ని కావాల్సిన ఆర్డర్ చెప్పండి. మీలో దగ్గర నియరెస్ట్ కార్గోకి అయితే పంపించేస్తాను. ఇంకైతే మనమైతే జాబ్ అనేది హైరింగ్ చేసుకుంటున్నాము. అది మీకు తెలిసిందేదే. ఇది బాటిల్స్ మన ఎనర్జీ పవర్ ప్లస్ మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు మీరే ఇచ్చేది. దాన్ని కూడా అయితే చూడండి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. జాబ్ లేని వాళ్ళు ఇంట్లో డబ్బులు అడగలేకున్న వాళ్ళకైతే ఇది ఏదో విధంగా అయితే హెల్ప్ అవుతుంది. మీరు 100% చేసేటిగా ఉండేటిగా ఉంటే కాల్ చేయండి. ఎందుకంటే మీరు తీసుకొని నేను చేస్తామని తీసుకున్న తర్వాత మీరు చేయకుండా ఉంటే మీ వల్ల ఇంకొకరికైతే ఛాన్స్ కోల్పోయినట్లు అవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు చూసుకోండి. ఇంకా అక్కడ పెట్టాను. ఏఐ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందేదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని కొత్తగా ఇప్పుడు ఆదర్శ్ రైతు ఐడియాస్ అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన ఐడియాస్‌తో కొంతమంది రైతులైనా ఫాలో అవుతూ ఉంటారు. ఆ విధంగా అయితే దాన్నైతే చేంజ్ చేసుకుని నేను ఓన్‌గా చేంజ్ చేసుకున్నాను. అది వాళ్ళని చేంజ్ చేయమని చెప్తే ఎవరు కంటెంట్‌ని బట్టి, ఎవరు నాలెడ్జ్‌ని బట్టి ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు టమాటాలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మీరు నాటినప్పటి నుంచి కావాల్సంటే ఫోన్ చేయండి. ఫోటోస్ పెట్టండి. ఫోటోస్ పెట్టిన తర్వాత అయితే ఫోన్ చేయండి నాకి. ఎందుకంటే ఒక ఐడియా అనేది ఉంటుంది. థాంక్ యూ.